ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. పార్లమెంటులో వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. అరగంటకు పైగా సాగిన మీటింగ్లో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్తో కూడా భేటీ అయ్యారు. అంతకుముందు కేంద్ర షిప్పింగ్ జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్తో సీఎం భేటీ అయ్యారు. పలు అంశాలపై అరగంట పాటు చర్చించారు. ఆ తర్వాత మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయ్యారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించారు. పోలవరం బనకచెర్ల నిర్మాణంతో సహా కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీకి సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో చర్చించామన్నారు నిమ్మల రామానాయుడు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై వివరణ ఇచ్చినట్టు తెలిపారు. సాగునీటి తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. నల్లమల సాగర్ ప్రాజెక్టుకు వెంటనే అనుమతి ఇవ్వాలని కోరినట్టు పేర్కొన్నారు. అభివృద్ధికి సంబంధించి ఇరిగేషన్కు సంబంధించి కేంద్రం పర్టికులర్గా పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేయడంలో మరి అందిస్తున్నటువంటి సాయంకి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో ప్రజాభి సేకరణ జరగలేదు అని చెప్పి ఆ రోజు మరి 2011 సంవత్సరంలో స్టాప్ వర్క్ ఆర్డర్స్ ఏదైతే ఆ రోజు కేంద్రం ఇచ్చారో అది తాత్కాలికంగా ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ అంటే రేపు 2026 నవంబర్ వరకు ఆ యొక్క స్టాప్ వర్క్ ఆర్డర్ మీద స్టే ఇవ్వడం జరుగుతుంది. గోదావరి ట్రిబ్యునల్ ని వేసుకుని తద్వారా ఆ యొక్క వాటాలను తీసుకోవాలని గతంలోనే మరి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో కూడా అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ నిర్ణయానికి అనుగుణంగా గోదావరి ట్రిబ్యునల్ ను వెనువెంటనే నియమించి తద్వారా ఆ యొక్క ప్రాజెక్టుల వారీగా నీటి పంపకాలు గోదావరిపై చేయాలని చెప్పి కూడా కోరడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ పోలవరం నల్లమల సాగర్ కు సంబంధించినటువంటి ప్రతిపాదనలకు వెనువెంటనే మరి క్లియరెన్స్లు ఇచ్చేటువంటి విధంగా ఫైనాన్షియల్ కూడా ఇమీడియట్లీ మరి సాయం చేసేటువంటి విధంగా కూడా ముందుకెళ్లాలని చెప్పి కూడా కోరడం జరిగింది. మరి యొక్క రాష్ట్ర